దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము వినగోరి ప్రభు సన్నిధానమందు మనం ఉన్నాం గనక ఈ కొత్తూరు ప్రాంతంలో దేవుడికి మనకిచ్చిన ఈ మహాకృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యంగా ధ్యానం చేసుకుందాం. మూలవాక్యము కాగా యెహోషువపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషువపాతు మర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుని అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనము 2 దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ మనం చరిత్రను ఒక్కసారి ఆగి ఆలోచిస్తే 2 రాజులు కనబడుతున్నారు. ఒక ఆయన పేరంట యోధారాజు అంటున్నాడు, ఆయన పేరు యెహోషువపాతు. ఇతడు యోధా గోత్రమునకు రాజై ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను తర్వాత రాజ్యము 2 ముక్కలయ్యింది. 10 గోత్రాలేమో ఇశ్రాయేలు రాజుగాను, యోధా బెన్యామీనేమో యోధా రాజులుగాను పిలువబడుతున్నారు. అయితే ఇశ్రాయేలు రాజు పక్షమున మనము చూసిన వారమైతే ఆహాబు, అలాగే యోధా రాజు పక్షమున యెహోషువపాతు రాజ్య పరిపాలన చేస్తున్న దినాల్లో ఒక పర్యాయము యెహోషువపాతు ఈ యొక్క ఆహాబుతో బియ్యానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజులో భక్తి లేకపోవడం మనం గమనిస్తూ ఉంటాం. సరే, ఈలోపు ఈ యెహోషువపాతు ఆహాబు అనే ఈ 2 రాజులు బియ్యమందిన సమయంలోనంట ఇశ్రాయేలు రాజు మీదకి యుద్ధమునకు రెమోతిలాదు వారు యుద్ధమునకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా సిరియా రాజులు యుద్ధాన్ని వారు ప్రకటించారు. అయితే యోధా రాజులకు ఒక ఆలోచన ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి విచారణ చేయాలి, దేవుడు వెళ్ళమంటాడా వద్దంటాడా. కానీ ఇశ్రాయేలు రాజుకి ఇలాంటి పట్టింపులు ఉండవు గనక ఏముందులేండి, అలాగేమీ లేదు, మనం వెళ్ళిపోదాం అని అంటే కాదు అని యోధా రాజు పట్టుబడతానంట ఒక 400 మంది ప్రవక్తను పోగేసి వారిని దేవుని యొక్క ప్రేరేపణ కాకుండా దురాత్మ యొక్క ప్రేరేపణ చేత మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్తే మీకు విజయం వచ్చేస్తుందని ఒక 400 మంది ప్రవక్తలను అంట వారిని లేపినట్లుగా మనం చూస్తాం. వాళ్ళందరి మీదకి దేవుని యొక్క ఆత్మ కాకుండా దురాత్మ వచ్చి వారిని ప్రేరేపించినట్లుగా మీరు వెళ్ళండి దేవుడు మీకు విజయం ఇచ్చేస్తారు అంటే యెహోషువపాతుకి డౌట్ వచ్చింది. ఇలా కాదబ్బాయి, దేవుణ్ణి అడిగి దేవుని యొక్క వాక్కును సంపాదించగలిగిన ప్రవక్తలు లేరా? వీళ్ళు ఏం చెబుతుంటే ప్రతిదానికి వెళ్ళు అంటున్నారు, కానీ వీరి మాటలో శక్తి లేదు, వీళ్ళ మాటలో బలం లేదు గనక అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించే ఒక ప్రవక్త లేడా మీ ప్రాంతంలో అని అడిగినప్పుడు, ఎందుకు లేడండి, వాడికి నాకు మాటలు అన్నట్టుగా ఈ ఆహాబు ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు చూసినా నాకు కీడు సమాచారమే చెప్తాడు కానీ మేలెప్పుడు చెప్పడు. అందుకని వాడిని మేము పిలవము అన్నప్పుడు తప్పు. మనం బియ్యానికి వచ్చాం కాబట్టి తప్పు, అతన్ని పిలవండి అన్నప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన పేరు మేకాయ. ఈ మేకాయ అనేటి వాడు పిలిపించి అడిగినప్పుడు ఆయన చెబుతాడు కదా దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నాడు, మీకు విజయం ఇస్తాడు. అయితే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు తిరిగి రాడు, ఆహాబు చచ్చిపోతాడు, ఆహాబుకి మరణం అనేది వస్తుంది అని చెప్పినప్పుడు అక్కడున్న సైన్యాధిపతి అంట ఈ దైవజనుడు చెంప మీద కొట్టి, అలాగా మా రాజును మేము తీసుకొస్తాం చూడండి, అంతవరకు మీరు
జైల్లో ఉండండి అని చెప్పి ఈ మీకాయ అనే దైవజనులు తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు. ఇప్పుడు యుద్ధం వచ్చింది. దేవుడు చెప్పాడు మీకు విజయాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి యోధా రాజు అయిన యెహోషువపాతు ఇశ్రాయేలు రాజు అయిన ఆ యొక్క ఆహాబును వెంటబెట్టుకొని యుద్ధ రంగానికి వెళ్తే ఆహాబు ఏమి తెలివేశాడు తెలుసా? అలా కాదబ్బాయి, నువ్వేమో మారు వేషం వేద్దాం, నీ యొక్క రథం నేను ఎక్కుతాను, నా రథం నువ్వెక్కు, నీ వస్త్రాలు నేను ధరిస్తాను, నా వస్త్రాలు మీరు ధరించండి అని చెప్పి వస్త్రాలు మారుస్తాడు, రథాలు మార్చేస్తాడు. అయితే సిరియా రాజు వారి మీదకి యుద్ధం చేసేటప్పుడు చక్కని మాట అంటాడు. ఆ మాట చాలా నచ్చిన మాట. 30వ వచనం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. సిరియా రాజు చూడండి, మీరు ఎవరితో యుద్ధం చేయాలో తెలుసా? మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చెయ్యవద్దని తనతో కూడా తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చేయండి. చూడండి ఎంత చక్కటి నైపుణ్యత, జ్ఞానం కలిగి ఉన్నాడు. నేను సమాచారం విన్నా, అదేంటంటే యోధారాజు అయిన యెహోషువపాతు కూడా వస్తున్నాడంట. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. కాబట్టి మీరు యుద్ధం చేస్తే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుతోనే చేయాలి అని సిరియా రాజు చాలా కఠినంగా చెప్తూ, అతను కాకుండా గొప్పోడు వచ్చినా చేయొద్దు, అతని కాకుండా తక్కువోడు వచ్చినా యుద్ధం చేయొద్దు. మన టార్గెట్, మన సంకల్పం, మన లక్ష్యం ఆహాబు ఇశ్రాయేలు రాజే అంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు వేషంలో ఉన్నది ఎవరయ్యా అంటే యోధా రాజైన యెహోషువపాతు. అయితేనంట రథాన్ని చూసి, రథం పైన ఉన్న జెండాను చూసి, వేసుకున్న వస్త్రాన్ని చూసి యెహోషువపాతే ఇశ్రాయేలు రాజేమోనని చెప్పి సరిగ్గా గురి పెడుతున్న సమయంలో ఓ చక్కటి అనుభవం జరిగిందంట. ఏంటో తెలుసా? యెహోషువపాతు ఇక నేను చచ్చిపోతాను, నన్ను టార్గెట్ చేశారు అని చెప్పంట ఉన్న పాటున మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడంట. అయ్యో ప్రభువా అని చెప్పి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి 2 చేతులు పైకెట్టేటప్పటికి సిరియా రాజుకు డౌట్ వచ్చేసింది. ఏమనో తెలుసా? దేవుణ్ణి ఆరాధించేవారు, స్తుతించేవారు యోధావారు తప్ప ఇశ్రాయేల్ వారికి అది లేదు. వాళ్ళు ఉన్న ఆ జ్ఞానం కోల్పోయారు. ఎప్పుడైతే వారు విడిపోయారో వాళ్ళు దేవుని మీద భక్తి లేదని చెప్పి వెంటనే చూడండి, మనం చదువుకున్న మూలవాక్యం 31వ వచనంలో కాగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజును అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. గాని యెహోషువపాతు మొర్రపెట్టునందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎలాగంట? ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయింది. అంటే ఇక్కడ ఇయాలు దేన్ని చూసి ఇతడు ఇశ్రాయేలు రాజు కాదన్నాడు అంటే ఇశ్రాయేలీల వారికి దేవుడు అంటే ఇష్టమే కానీ అంత భక్తి లేదు. కానీ యోధా వారు కష్టం వస్తే మోకరిస్తారు. యోధా రాజుకి నా దిక్కు దేవుడే. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఇదే యెహోషువపాతు 20వ అధ్యాయానికి వస్తే ఒకసారి ఒక చక్కటి ప్రార్థన చేస్తాడండి. అదేంటో తెలుసా? ప్రభువా, 3 శత్రు సైన్యాలు మా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాయి. యుద్ధము చేయడానికి నా దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ నేను యుద్ధము చేయలేను, నా దిక్కు నీవే అని ప్రార్థన చేస్తాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయములో మనం ఆ మాట చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనం, మా మీదకు వచ్చు గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు ఏమి తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తాను. మనకేంటి? యుద్ధం చేయాలంటే సైనికులు కావాలి, ఉన్నారు, కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి, రథ బలం ఉంది, గద బలం ఉంది, గుర్ర బలం ఉంది, ఏమండి ఏనుగుల బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యుద్ధము చేయడానికి ఇది కాదు ప్రాముఖ్యత అని యోధా వారి ఆలోచన. దేవుడు లేకుండా యుద్ధం చేయలేం. ఇది కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా దేవుడే. అందుకనే సిరియా రాజు చూడండి ఎంత గొప్పవాడంటే ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడో మనము యోధా వారిని చూసి నేర్చుకోవచ్చు. సిరియా రాజుకి అర్థమైంది, మోకరించాడు అంటే వీడు ఇశ్రాయేలు వాడు కాదు, యోధా వాడు.
చాలామంది క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటారు కానీ కష్టం రాగానే ఏమండి దేవుణ్ణి వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే నువ్వే మా దేవుడు అని చెప్పి మోకరించేవారు కొంతమంది ఉంటారు. అందులో ఈ యెహోషువ పాత్ర మనం చూసి నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారి ఓడ అని పిలుస్తారు ఒంటిని. ఈ ఒంటి మీదకి ఏదైనా భారం ఎక్కువైతే అది చేసే పని ఏంటో తెలుసా? మోకాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే అది మోకాళ్ళ మీదకి వచ్చేస్తుందో ఆ యజమానుడు వెంటనే తన ఈపి మీద ఉన్న సామాన్లంతా తీసేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఇది మొయ్యలేక మోకాళ్ళ మీదకి వచ్చింది కనుక ఇక ఇది నడవలేదు. దీని భారం తొలగిస్తే కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది, దాని భారాన్ని తగ్గించుకుంటుందనే ఉద్దేశం ఈ లోకంలో ఉన్న మనిషికి అర్థమవుతుంది. ఒక ఒంటే మోకరిస్తే దాని భారం తీయాలని ఒక మనిషికి ఆలోచన వచ్చిందే, మరి నువ్వు మోకరిస్తే నీ కష్టాలు తీర్చాలని, నీ బాధలు తీర్చాలని దేవుడికి తెలియదా? మనం చదువుకున్న 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంలోని 31వ వచనములో అతడు యెహోషువ మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. ఎవరికి సహాయం అందుతుంది అంటే మొర్రపెట్టే వారికి దేవుడు ఈ నూతన సంవత్సరం నుంచి ఒక వాగ్దానంగా, ఒక లక్ష్యముగా, ఒక అనుభవంతో చెప్తున్నాడు. మొర్రపెట్టే వారందరికీ నేను సహాయము చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చదువుకుంటామండి. సమూయేలు అనే దీర్ఘదర్శి ప్రవక్త దగ్గరికి వచ్చిన ఇశ్రాయేలు అంటారు, యెహోవా మాకు మీరు ప్రార్థన చేయాలంటే ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తున్న గుర్తుగా ఎబెనేజరు అనే రాయిని లేపుతాడు. అందుకనే ఎబెనేజరు అంటే ఏంటంటే ఇంతవరకు దేవుడు మనకి ఏం చేశాడు? సహాయం చేశాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే సహాయం చేసే దేవుడు. ఒకటి మనం ఇందులో 3 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, కష్టాలు అందరికీ వస్తాయి కానీ క్రైస్తవుడే మోకరిస్తాడు. మోకరించే ప్రతి వ్యక్తికి దేవుని సహాయం అందుతుంది. 3వది, దేవుని సహాయం ఎలా ఉంటుందయ్యా అంటే అక్కడే రాశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా అతనికి సహాయం చేసెను. ఇది మొదటి 2వ దినవృత్తాంతముల గ్రంథం 18:31 చెప్తున్నాను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. 3 అనుభవాలు మనం చూస్తున్నాం. కష్టం వచ్చింది, మోకరించాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. దేవుని సహాయం వచ్చింది, తనకున్న చుట్టూ మోకరించిన శత్రువులు అందరూ కూడా తొలగిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన క్రైస్తవ జీవితంలో ఈ అనుభవం కలిగి ఉండాలి. అందుకని రోమాపత్రిక 16:20 చెప్తాడు, ఎవరైతే మోకాళ్ళు అనే ఎవరి కాళ్ళ కింద సాతాను యొక్క తలనంట మన ప్రభు చెతగత్రుకును, సమాధానకర్తకు దేవుడు మీ పాదముల కింద సాతానును చెతకుత్రుక్కని మాట చూస్తాం. కాళ్ళు అంటే మోకాళ్ళు అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలగొండండి, ప్రభు సహాయాన్ని పొందుకుంటాం. ప్రభు సహాయం ఈ 2025 సంవత్సరంలో మన ప్రతి సమస్య తొలగించునుగాక. ప్రార్థన చేయగా తొలగిన కొన్ని సమస్యలు 2-3 ముక్కల్లో మీకు అర్థమైనట్లు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటి అనుభవాన్ని చూస్తే ప్రార్థన చించగా ఎలాంటివి తొలగిపోతాయి? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, దుఃఖమును నిట్టూర్పును ఏం తొలగిపోతాయి అంటే, ఒకవేళ నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బాధలు లేనోళ్ళు చేయొద్దండి అన్నాను అనుకోండి, ఒకేలా ఉన్నారా? ఒక ఆయన అన్నాడు, పీత బాధ పీతకుందంట, సీత బాధ సీతకుందంట. అందరికీ బాధలే. ఆరోగ్యవంతుడు లేడు, బాధలు లేనోడు లేడు, ఇంకా అప్పులు లేనోడు కూడా ఏమండి చాలా అరుదైపోతున్నాయి. ఎక్కడ చూస్తున్నా రూపాయో పాపయో అప్పు కూడా కనబడుతుంది. నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, 2024 సంవత్సరం ఎలా జీవించావు నాకు తెలియదు కానీ నీ కష్టం కలగగానే మోకరి అనే అనుభవంలోనికి నువ్వు వస్తే నా దేవుడు ఎటువంటి సహాయం చేస్తాడంటే, ఈ 2025 సంవత్సరాన
నీ దుఃఖమును దేవుడు నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖమును నుట్టూర్పు ఎగిరిపోవును గాక. దేవుడు నీకు నీ కన్నీటికి జవాబిచ్చి నీ కన్నీళ్లు తుడిచివేయును గాక. ఎందుకని మాట చెప్తున్నావు అంటే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి 4:1. యోచించుతుని బాధపడువారు, సారీ సరిగ్గా చదవండి, బాధించబడువారు. ఎందుకు దేవుడు కన్నీటిని నాట్యంగా మారుస్తాను అంటున్నాడంటే, ఏమనుకోకండి మాట అంటున్నాను, ఈ రోజు అంటే ఏడ్చేవాడిని ఏడిపిస్తులే లోకం టార్గెట్గా పెట్టుకుందంట. ఏడ్చేవాడిని ఏడిపించాలి, హేళన చేసేవాడిని ఇంకా బాధ పెట్టాలి, ఏమండి ఇంకా మనల్ని బలహీనలు చేయాలి అని లోకం చూస్తుంది. కానీ చెయ్యందించి మన లేవనెత్తాలని లోకం చూడదు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను లేపితే అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జీవిస్తామని దేవుడు ఆశపడ్డాడు కనుక ఆయన ఎలాంటి వాడిగా అంటే, నీ కన్నీటిని కూడా తన కన్నీరుగా మార్చుకొని, నీ దుఃఖమును తన దుఃఖంగా మార్చుకొని, నీకంటూ నాకంటూ నీ జీవితానికి ఒక సంతోషాన్ని, ముఖం మీద సంతోషం. ఇంకో మాట చెప్పాలంటే, నీకు విజయాన్ని ఇచ్చి సంతోషించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను ప్రకటిస్తున్న యేసు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఆనందాన్ని చూడగలిగిన వాడు, నువ్వు సంతోషిస్తే తన సంతోషంగా గ్రహించగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఈరోజు మాటిస్తున్నాడు. ఏమనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దుఃఖాన్ని నాట్యంగా చేస్తాను. ఒక ఆవుడినంట పద్దాకా సతాయిస్తున్నారంట. ఏంటి ఆ సతాయింపు అంటే, ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేరా. ఈమె పేరు హన్న. ఈమె ప్రతి సంవత్సరం గుడికి వెళ్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. కానీ ఒక రోజంట ఇలా కాదు, నా కన్నీరు పోవాలంటే నేను దేవుని దగ్గర కన్నీరు పెట్టాలి అని తెలుసుకుంది. ప్రభు దగ్గర కన్నీరు పెట్టిందో లేదో మనుషుడు చూశాడు. ఎవడేంటి ఇలా కన్నీరు పెడుతుంది, ఒకవేళ ఎవడు తాగేసి వచ్చిందా అనుకున్నాడు దైవజనుడు కూడా. కాదయ్యా, నేను బాధల్లో ఉన్నాను అంటే వెంటనే దేవుని ఆత్మ చెప్తా అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు కన్నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ గర్భఫలం కోసం అయితే వచ్చావో దేవుడు మరుసటి ఏడు నీ చేతిలో బిడ్డొచ్చును గాక అన్నాడు. వెంటనే ఆవిడ కన్నీరంట ఎవరిని నాట్యంగా మారి 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో యెహోవాను గూర్చిన సంతోషాన్ని కీర్తన రాస్తూ ఓ చక్కటి కీర్తన రాసింది. 2వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. 1 సమూయేలు 2:1. ఇది జరిగిన తర్వాత 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఏంటంట, నా హృదయం మనుషులతో సంతోషించట్లా, నా కడుపును పుట్టిన బిడ్డలు బట్టి సంతోషించట్లా. ఏమండి, నేను సంతోషించింది దేని వల్ల తెలుసా? దేవుని వల్ల. విచిత్రం ఏంటో తెలుసా? దేవుని దగ్గర కన్నీళ్ళు పెట్టే వాళ్ళందరి జీవితంలో నోటి నిండా నవ్వు చూస్తారంట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషుల దగ్గర ఏడ్చామనుకోండి, పైకి సముదాయించిన మనం పక్కకి వెళ్ళగానే చూసావా ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయింది చూసావా అంటూ మనల్ని హేళన చేసే మాటలు, దెప్పి పొడిచే మాటలే ఉంటాయి. కానీ యేసయ్య ఎవరో తెలుసా అండి? నీ కన్నీటిని సంతోషము చూడాలనుకున్న వాడు. హన్న కన్నీరు చూశాడు. ఏ సమస్య కోసం అయితే బాధపడుతుందో ఆ సమస్యను తీర్చి, ఏమండి, బిడ్డల్ని ఇచ్చి ఆమె నోటి నిండా నవ్వు చేశాడు. మనం ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాం. ఏమండి, కేవలం నమస్కరించలేదు అనే ఉద్దేశంతో మొద్దుకాయతో పాటు ఉన్న సమస్త యోధా జాతి వారిని చంపాలని చూశాడు హామాను. ఊరికొయ్యి కూడా సిద్ధపరిచాడంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు కార్యం చేశాడు. ఎస్తేరు ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది, ఈ మొద్దుకాయ గోని పట్ట కట్టుకున్నాడు, ప్రభు దగ్గర అంగలార్చారు. కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు మొద్దుకాయని ఉన్నత స్థానముగాను అదే హామాను తీసుకువెళ్ళి ఉరికంబం మీదకి ఎక్కించి ఒక మాట చక్కగా చెప్తున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనములో, వారి దుఃఖ దినములు పోయంట, ఇది శుభదినంగా మారిపోయింది, రండి మనమందరం యెహోవాను స్తుతించదమని చక్కని కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 9:21. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని ఏంటంట, ఈరోజు ఒక క్యాలెండర్లో డేట్ రాసుకో. ఈ రోజు నుంచి అంట ఈ కొత్తూరు ప్రాంతానికి
ఈ కాలనీకి దేవుడు తన దాసును పంపిస్తా అంటున్నాడు. ఒకసారి మళ్ళా మాట చదవమ్మా. వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన మనం నెల అనద్దు, లేదా ఈ నెల ఈ సంవత్సరం అని కూడా రాసుకోండి. 2025లో దేవుడు తన సేవకుని ఎందుకు పంపించాడో తెలుసా? మీ దుఃఖము పోయి సంతోషించే సంవత్సరముగా, సంతోషించిన నెలగా, సంతోషించిన తారీఖుగా ఈ రోజు నుంచి మీ నోటి నిండా నవ్వు, కన్నీటి దుఃఖమును తీసివేసి సంతోషగానములతో దేవుడు మన దుఃఖాన్ని తొలగించునుగాక. అందరికీ కాదండి, ముందే చెప్పాను. ఎవరైతే సమస్యలో ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారో, ఈరోజు కొత్తూరు వాళ్ళకేనంట, మనకి ఎర్ర కొంటోళ్ళకి వద్దు, ఈదులు కొంటోళ్ళకి వద్దు, వాసం తోడోళ్ళకి వద్దు అంటే మన 3 సంఘాలు ఏమో పక్క వెళ్ళిపోయి కొత్తూరు వాళ్ళు హైలైట్ చేయాలి. వాళ్ళ మంచిదే, దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. గమనించండి, ప్రార్థించే వారికి, దేవుని సహాయం పొందుకునే వారికి ఖచ్చితంగా ఏం తొలగిపోతుందో తెలుసా? దుఃఖము తొలగిపోవును. ఆమె చెప్పండి ఒకసారి. 2వ మాట చూద్దాం, నిర్గమాకాండం. ఇంకా చాలా అక్కడికి, ఇంక విస్తరించొద్దు, టైం లేదు. నిర్గమాకాండం 23-25. నిర్గమాకాండం 23-25. నీ దేవుడైన యెహోవాయే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఏం తొలగిస్తాడంటాడండి? అసలు దేని వల్ల రోగాలు వస్తున్నాయంట? తినే తిండి వల్ల, తాగే నీళ్ళ వల్ల. నీళ్ళ తాగేది ఇంకేం తాగుతుందో మీకే బాగా తెలుసు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, అందుకని మనుషులు రోగాలు పాలైపోతున్నారు. నిజంగా ఒక ఆయన అన్నాడు, 2024లో వచ్చిన రోగాలు కంటే ఖర్చు పెట్టిన మందులు కంటే ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో ఉన్నట్ట ఎప్పుడు అంత ఖర్చు పెట్టలేదంట. ఎందుకని? ఏమంటే రోగాలు మైనైపోయినాయి. వాతావరణంలో మార్పు, మనుషుల్లో మార్పు. ఇంకో మాట చెప్పమంటారా? ఈ కరోనా వచ్చిన తర్వాత చనిపోయిన వారికంటే కరోనా వెళ్ళిపోయిన 2 సంవత్సరాల తర్వాత చూడండి, మనుషులు హార్ట్ స్ట్రోక్ అంటున్నాడు, వీక్ అంటున్నాడు, బలహీన అంటున్నాడు. మనిషి ప్రాణం ఎవడు చిలక కంటే బలహీనం అయిపోయింది. మనుషులు ఎప్పుడు పడిపోతున్నాడో, ఎప్పుడు బలహీన అవుతాడో తెలియట్లా. నిజంగా చాలామంది అంటున్నారు కరోనా ఆ రోజేమో కానీ ఈ రోజు మనుషుని ఎంత బలవంతులైనా సరే బలహీన చేసి పడేసిందంట. దాని ద్వారా మనుషులు రోగాశయము, దాన్ని ఏమంటారంటే మనిషికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మనుషులు రోగాశయం మీదకి వెళ్ళిపోతున్నారంట. కానీ ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట తన దాసునాడు చెప్పుతున్నాడు? ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారందరికీ, దేవుని సన్నిధిలో సహాయం కోరుకునే వారందరికీ, ప్రభువారి చేతులెత్తే ప్రతి ఒక్క జీవితంలో దేవుడు రోగాన్ని తొలగించునుగాక. అలా అని చెప్పి రోగం రాదని నేను అంటలా. రోగం వస్తే ఏం జరుగుతుంది? అసలు రోగం అంటే ఏంటో కూడా అర్థం తెలుసా? ఒక్కసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదువుదామండి. రోగం తొలగండి, రోగం తొలగించండి అంటున్నారు కదా. అసలు రోగం అంటే ఏంటి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామానులు, ఘోష చేయువారు, హర్షించు వారందరూ పడిపోదురు అన్నాడు. అల్పులు అణగత్రొక్కబడుదురు, గనులు తగ్గించబడదు. ఇందులో మేమేం తెలుసుకోవాలండి అంటారా? ఒకసారి 13వ వచనం చదువుదామండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టుబోచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. అక్కడ మీకు ఎవరు జ్వర పీడితులు అవుతారండి? సామాన్యులు. మీ మైండ్లో ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? సామాన్యులు. ఇప్పుడు దాన్ని అలా పెట్టుకొని 14వ వచనం చదవండి. ఈ 14వ వచనంలో ఎవరెవరు పాతాళానికి వెళ్తారో రాశారు, చదవండి. ఇప్పుడు పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అమితమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో గనులు. రెండవది ఎవరి గనులు వెళ్ళారంటే ఏ పాపం చేస్తారో అనుకోవచ్చు, ఎంత కూడబెట్టాడో అని. సామాన్యులు ఏం పాపం చేశారండి? సామాన్యులు అంటే సామాన్యులు కాదు. వారు ఎవరంట?
జ్వర పీడితులైన వారు పాతాళానికి వెళ్తారంట. కొంచెం అర్థం కావట్లేదా? నా మాటలు చెప్తాను. అసలు జ్వరం ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం ఎందుకు వస్తుంది? మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గితే, దాన్ని ఒంట్లో వేడి ఎక్కువైతే, వేడి ఎక్కువైంది వచ్చింది అంటాం. ఒంట్లో వేడి ఎప్పుడు ఎక్కువైంది అంటే మనకి కావాల్సిన శక్తి మనలో 2 కణాలు ఉంటాయంటండి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు యుద్ధం చేసే సైనికులు అంట. అందులో కనుక శక్తి తగ్గిపోతే బయట ఉన్న వైరస్ లోపలికి వస్తుందంట. అంటే తెల్ల రక్త కణాలు యుద్ధం చేయలేకపోతే అవి చచ్చిపోతే ఏమంటే దాన్ని ఆపేవారు, అంటే వైరస్ని ఆపేవారు ఎవరు లేరు కనుక బయట ఉన్న రోగం లోపలికి వెళ్ళిద్ది. అనగా మనలో పోరాడే శక్తి, ప్రార్థన శక్తి తగ్గిపోతే సాతానుడు లోపలికి ప్రవేశిస్తాడు. ఎవరైతే వాళ్ళు ప్రవేశించినప్పుడు వాడికి లోబడిపోతారో వారందరూ కూడా నిత్య నరకమైన పాతాళానికి వెళ్ళిపోతారు. జ్వరమే ఒక మనిషి జీవితంలో లోపల ఉన్న యుద్ధము చేసేవాడిని గెలిచి లోపలికి వస్తున్నట్లు ఈరోజు చాలామందిని సాతానుడు ప్రార్థనా పరులను పడగొడుతున్నాడు. మీకు తెలియకుండానే మీరు అనుకుంటున్నారు, ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయానండి, చాలా పనులు ఉన్నాయి అనుకుంటున్నారు. చాలా పనులు ఉండడం కాదు, సాతానుడు నీ మీద దాడి చేశాడు. నిన్ను మోకరించలేనంతగా. నేను ఈ మధ్యన ఒక దైవజనుడు చెప్పే సాక్ష్యాన్ని విన్నాను, చాలా బాధపడ్డాను, కళ్ళంటి నీళ్ళు కూడా పెట్టుకున్నాను. ఆయన పేరు రత్నరాజు గారు అని. ఆయన ఈ మధ్య టీవీలో దేవునితో ఆట, దెయ్యముతో మాట, దెయ్యముతో ఆట అని చెప్పి, ఓకే, ఆయన చిలకలూరుపేటలో సేవ చేస్తున్నారు. ఆ దైవజనుడు అంటే రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తాడంట. ఎన్ని గంటలు? అప్పటికి ఈ సాయంకాలం 4ంటికి ఆయన 5 గంటలు ప్రార్థన చేసేసాడంట ఆల్మోస్ట్. ఈలోపు ఎవరో సంగబెట్టి వచ్చి, అయ్యగారు మా ఇంట్లో గొడవ ఉంది, మరి పలానా ఆయన వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు వచ్చి ఒక అరగంట వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సమాధానం పడతారయ్యా అని చెబితే, సరే విశ్వాసం అడిగారు బాగోదు కదా అని చెప్పి 4ంటికో 5ంటికో ఆ పాస్టర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళారంట. గొడవలు ఊరికనే అయిపోతాయా? ఆ గొడవ కాస్త 8, 9 అయిపోయిందంట. సరే అయ్యగారు ఉండి ఆ గొడవను సముదాయించి, అమ్మమ్మ నేను వెళ్ళొస్తాను రా అని అంటే, అయ్యగారు ఇక్కడ దాకా వచ్చి మా సమస్యలు తీర్చారు కాబట్టి మీకోసం చేపల కూర వండానండి, కడుపు నిండా తినేళ్ళండి అన్నారంట. సరే ఇంటికి ప్రార్థన చేసుకొని తినేదే కదా, ఇప్పుడు తినేసి ప్రార్థన చేద్దాం, నష్టమేంటి అని చెప్పి, ఏమండి మీరు పెడితే మామూలుగా పెడతారా, ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి, అయ్యగారు పొట్ట పగిలేంత వరకు పెట్టారంట. అప్పుడు సరిగ్గా టైము 9:10 ఆ టైం అయిందంట. అయ్యగారు ప్రార్థన చేద్దామని వస్తే పొట్ట సహకరించట్లేదంట. అయ్యగారు అనుకున్నారంట, ఇక 3 గంటల ప్రార్థనే కదా, ఇవి ఒక్కరోజు చేయకపోతే ఏమైపోతుందిలే, దేవుడి దగ్గరికి వెళ్ళి సారీ చెబుదాం, ఏంటంట సారీ చెబుదాం అని చెప్పి, ప్రభువా నేను ఇంకా చేయలేను కానీ ఈ రోజుకి ఏమనుకోమాక అందామని చెప్పి వెళ్ళి మోకరించి, అయ్యా నేను ఈరోజు మరి అంతసేపు ప్రార్థన చేయలేను, మరి నువ్వేమీ అనుకోవద్దంటే దేవుడు అన్నాడంట, నీ మీద నేను నమ్మకాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది అన్నాడంట. ఏం కోల్పోయే పరిస్థితి? ఎందుకని అడిగాడంట. ప్రభు ఎందుకని అంటే, ఈరోజు నీకు అలవాటు అయింది, రేపొద్దున కూడా ఇదే చేస్తావు, ఎల్లుండి కూడా ఇదే చేస్తావు. ఒక్కసారి అలవాటు పడిన కుందేలంట ఎలాగైతే మానదో, మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన 5 నిమిషాలు తగ్గించి చూడండి, 2వ రోజుకి 10 నిమిషాలు తగ్గిస్తాం, 3వ రోజుకి పావుగంట పెంచుతావు దాన్ని. రాను 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 సమయం తగ్గిద్ది, ప్రార్థన జీవితం తగ్గిద్ది, ఆత్మీయత తగ్గిద్ది, సాతాను మనలో ప్రవేశిస్తాడు, ఇక ప్రార్థన జీవితం లేకుండానే చేస్తాడు. సమయం తగ్గుతుంది అంటే సాతాను దాడి పెరిగిందని అర్థం, మనిషిలో బలం తగ్గిందంటే రోగం వచ్చిందని అర్థం. క్రైస్తవుడా, ప్రార్థన జీవితాన్ని పెంచాలే కానీ తుంచమాకండి, ప్రార్థన జీవితం పెరగాలే కానీ తగ్గకూడదు. ఎంత ప్రార్థన, ఒక ఆయన అన్నాడు, మోర్ ప్రేయర్ లెస్ వరీస్, నో ప్రేయర్ మోర్ వరీస్. తక్కువ ప్రార్థన ఎక్కువ సమస్యల్ని, ఎక్కువ ప్రార్థన అసలు సమస్యలే లేకుండా చేస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ దైవజనుడు కన్నీళ్ళు పెట్టుకొని తన పొట్ట భారమైనా సరే ఆ మిగిలిన 3 గంటలంట ఆ ఉన్న సమయాన్ని బట్టి ఆ రాత్రంతా ప్రార్థన చేసి కన్నీరుతో ప్రభువుని క్షమాపణ కోరాడంట. ఒకసారి నేను అడుగుతాను, దేవుడి దగ్గర జనవరి 1వ తారీఖున ఇప్పటికో తీర్మానం తీసుకొని ఉంటావు, నీ చర్చి మానను,
ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టడాలని. మరి దేవుడి దగ్గర చెప్పిన సమయము, దేవుడిని అడిగిన ఆ అనుభవాలు కరెక్ట్గా చేయగలుగుతున్నావా? రెండో రోజుకి వదిలేస్తున్నావా? ఈరోజు క్రైస్తవులు ఎలా మారారో తెలుసా? జనవరి 1వ తారీఖున తీసుకునే నిర్ణయాలు 2వ తారీఖుకి వదిలేస్తున్నారు. 2వ తారీఖుకి గాలికి వెళ్ళిపోతున్నాయి. అందుకని దేవుడు కూడా చూసి ఇక వీళ్ళు భక్తింతేలే అని మన మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు. అబ్రహాం మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు, అబ్రహాము నమ్మకము దేవుడిని సంతోషపెట్టింది. ఏవు నమ్మకము దేవుడిని సంతోషపెట్టింది. ఈరోజు నీ నమ్మకం, నా నమ్మకం దేవుడిని బాధిస్తుంది తప్ప సంతోషాన్ని ఎప్పుడు పెట్టగలం? కష్టమైన నష్టమైన ప్రార్థన జీవితాన్ని అడిగి తొలగించొద్దు. ప్రార్థన దేవుని సహాయాన్ని తెస్తుంది, మన ఆపదలను తొలగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 ఏం తొలగిస్తుందంట? దుఃఖాన్ని తొలగిస్తుంది. 2వది రోగాన్ని తొలగిస్తుంది. ఇక 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి కీర్తన గ్రంథం 57వ కీర్తన మొదటి వచనం. 57:1. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణొచ్చి ఉన్నాను. ఏం తొలగిపోవాలంట? ఆపదలు తొలగిపోవాలి. మనకున్న ఆపదలు ఏంటి? అప్పులోడు కాదు. మనకున్న ఆపదలు ఏంటో తెలుసా? ఒక ఆవిడ ఇలా ప్రార్థన చేస్తున్న ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా ఆయన కూడా పాస్టర్ గారే, ఈ మధ్యన ఆయన చచ్చిపోయాడు, కానీ ఆ దైవజనుడు కొంచెం అప్పులు చేశాడు. గుర్తొస్తుందా ఈ మాట? అయితే ఆ అప్పులోడు మా పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనము ఈ సందర్భాన్ని మీరు చూస్తారు. దైవజనుడు చనిపోయాడు, ఎలీషా శిష్యుల్లో ఒకడు. ఈ దైవజనుడు చనిపోయాడని, అప్పులు ఎక్కువయ్యారని ఆ ఇద్దరు పిల్లలు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఎవరైనా దైవజనుడు భారంతో సువార్త ప్రకటన చేస్తే కొంత తప్పు అయింది, కానీ సాతానుడు దానిని అదునుగా తీసుకొని మనకున్న ఇద్దరు పిల్లలు, 1 ప్రార్థన, 2 విశ్వాసం, వీళ్ళని తీసుకోవాలని లాక్కోవాలని చూస్తుండగా ఆవిడ కన్నీరు పెట్టుకు అడిగినప్పుడు ఆవిడను అడిగిన మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? నీ దగ్గర ఏముంది? నా దగ్గర నూనె కొండ తప్ప ఏమీ లేదు. నూనె విశ్వాసానికి సూచన, నూనె భక్తికి సూచన, నూనెకి అభిషేకానికి సూచన, నూనె వాక్యానికి సూచన, నూనె పరిశుద్ధతకు సూచన. మన దగ్గర ఉండవలసిన భక్తి జీవితంలో మనకున్న ఆయుధం ఏంటో తెలుసా? మన మీద అభిషేకం. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మీద దేవుడు అభిషేకం ఉంది. దేవుని కృపావరాలు ఉన్నాయి. ఈ కృపావరములతో మనమందరము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప సాతాను దగ్గరికి లొంగిపోయే వారంగా, ఉంగిపోయే వారంగా ఉండకూడదు. అందుకని భక్తుడు ఇలా అంటున్నాడు, అయ్యా నేను శరణొచ్చున్నాను. సాతానుడు ఎప్పుడా నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా? ఆడి చేతులు దక్క ఎవరెప్పటికీ. కానీ ఈ అంత్యకాలంలో వాడి ప్రయత్నం ఎవరిని మింగాలా? వాడు ఎవరిని మింగుతాడు? నిబ్బరం లేని వారిని, ప్రార్థన లేని వారిని, విశ్వాసములో ఉన్న వారిని అవిశ్వాసులను ఎలా చేయాలా, భక్తిలో ఎలా తుంచాలా? వాడికి ఖాళీగా కూర్చున్నతో పని లేదండి. ప్రార్థించే వారిని, దేవుడి కార్యక్రమాలు చేసేవాడికి వాడి టార్గెట్. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనకు వచ్చే ఆపదలు, మన జీవితంలో మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకో ఈ కొత్తూరు ప్రాంతానికి నడిపించాడు. దేవుడు చెప్తున్నాడు, మీ ఆపదలన్నీ తొలగిపోవును గాక, మీ అవమానములు దేవుడు తీర్చును గాక. యాక్చువల్గా నా సాక్ష్యము మాట ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను.